जनाब सैयद अमीर अली सीनियर कांग्रेसी क़ायद के ऑफिस पहाड़ी शरीफ में साबिक़ा वज़ीर आज़म मिस्टर मनमोहन सिंह का तहज़ीती जलसा मुनक़िद हुआ, जिसमें मोहतरमा उज़्मा शाकिर, मिस्टर MG शेखर रेड्डी, बालापुर मंडल, अज़ीज़ुद्दीन, अब्दुल गनी, अब्दुल क़य्यूम, यादम्मा यादव ने शिरकत की और मुखातिब किया। ఈరోజు మన పాడి షరీఫ్ కార్యాలయంలో మరి మీటింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు చనిపోయి మరి ఆయన అందరినీ దుఃఖసాగరంలో నింపడం జరిగింది. కాబట్టి ఆయన గురించి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు కార్యక్రమం అనేటువంటి చేయడం జరిగింది. మనకు ముఖ్య అతిథిగా మేడం గారు మరి మహిళా కాంగ్రెస్ మరియు మైనార్టీ కాంగ్రెస్ లీడర్, స్టేట్ నేషనల్ లీడర్ ఉజ్మా సాకిరా మేడం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. Manmohan Singh ji, who started his journey from GAP on 26th of September 1932, which is now in Pakistan. He was a silent reformer and a politician who turned the politics of India. He was a silent speaker but wrote from his work, which was always a remarkable for everyone. Dr. Manmohan Singh transformed the politics of India and he led democracy to the highest in India. He was the only Prime Minister whose signatures were on the currency of India, as he was the Governor of India also. We here at Pahadi Sharif Congress office under the leadership of Amir Bhai paid Shraddhanjali to Dr. Manmohan Singh for his great work for the country of India. Thank you. There, Amir Bhai is there. Chandan Gutta Youth President. Chandan Gutta Youth President. Sayyid Aziz is there. Shakir is there. Then Mahila President Yadav. Chandrasekhar Reddy. Balapur Secretary is there. We all are here to pay tribute to Dr. Manmohan Singh ji for his efforts and for his dynamic leadership and work for Congress Party and for India. ప్రియతమ ప్రెసిడెంట్ అండ్ మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి స్వర్గస్థులు. అయితే అతను ఏదైతే సంస్కరణ తెచ్చాడో ఒకానొక టైంలో కాంగ్రెస్ మొత్తం పని అయిపోయింది అనే టైంలో అతను ఒక మంచి సంస్కరణ తెచ్చి పార్టీకి ఒక జీవం పోసిన వ్యక్తి అతనే లేకపోతే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతుంది. ఎందుకంటే అంతకుముందున్న బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్ ఏదైతే ఉందో సంస్కరణలన్నీ కృషించి నశించిపోయే విధంగా చేసి వదిలేసిపోయింది గవర్నమెంట్. ఆ టైంలో అతను వచ్చి మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఈ యొక్క సంస్కరణను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మైనార్టీలే కానీ బీసీలే కానీ ఓసీలే కానీ ఎవరికైనా సరే ఎవరి పాట ఏందనేది ఒక నిరూపించిన మంచి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వాళ్ళు మనం సిద్ధాంతం కలుపుతున్నాం ఈరోజు. అంటే ఇక్కడ ఎంతో మనం అందరికీ బాధాకరం అతను చనిపోయినాడంటే
ఆ యొక్క బాధను మనం దిగమింగుకుంటూ మనం ఈ కార్యక్రమం చేసినందుకు నాకు ఇచ్చిన మన అమీర్ భాయ్కి మన భాయ్ సాబులందరికీ ఇదే నా యొక్క పార్టీ తరఫున